సూర్యాపేటలో విద్యా వ్యవస్థ ఎందుకు ఈ విధంగా ఉంది? సూర్యాపేటలో ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఆదరణకు గురి కాకుండా అవుతున్నాయి? వాటిని ఎందుకు ప్రజలు ఆదరించడం లేదు? సూర్యాపేటలో చుట్టుపక్కల ఎక్కడ గురుకులాలు శాంక్షన్ అయిన సూర్యాపేటలోనే ఉన్నాయి. చివ్వెంలకు ఎస్సీ గురుకులా వస్తే ఈరోజు కొత్తపైరి స్టేషన్ దగ్గర ఉంది. ఎక్కడనే జాజిరెడ్డిగూడెం దగ్గర ఒక బీసీ గురుకులం వస్తే ఈరోజు పెన్బాడ్ మండలం అనాజిపురంలో ఉంది. ఎన్నో గురుకులాలు ఉన్నా, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా, ఇవాళ ఎన్ని మోడల్ స్కూల్స్ ఉన్నా, ఒక ఊర్లో 2-3 స్కూల్స్ ఉన్నా, ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఎక్కువగా నడుస్తున్నాయి? అసలు ఇక్కడ జరిగినటువంటి వైఫల్యం ఏంటిది? ఇక్కడ క్వాలిటీ ఏ విధంగా ఉంది? తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి చాలా కీలకం. ఆగ్నూరు మురళి గారు తాను సబ్మిట్ చేసినటువంటి తెలంగాణ సమాజానికి అందించినటువంటి తెలంగాణ విద్యా కమిషన్గా ఉండి ఆయన ఇచ్చినటువంటి తెలంగాణ విద్యా విధానము, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రిపోర్ట్లో వారు ఎక్కువగా చెప్పింది ఆంబియన్స్ పైన చెప్పారు. స్కూల్లో ఉండేటువంటి పరిసరాల పైన, వాళ్ళకు ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన తను ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఒక విమర్శకు గురి కావాల్సి వచ్చింది. వీణ ఒక ఐఏఎస్గా ప్రమోట్ అయిన వ్యక్తి, ఒక బ్యూరోక్రాటు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అంశాలు మాట్లాడతాడు. ఒక విద్యా వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళు ప్రొఫెసర్లు వీళ్ళైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి క్వాలిటీ గురించి, వాటి గురించి మాట్లాడతారని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఆ రోజు కోడిగుడ్డ గీడిగుడ్డ అనేటటువంటిది ఆ రోజు ప్రవచనాలు చెప్పేటటువంటి గరికపాటి గారు మాట్లాడడం కూడా జరిగింది. అదే సందర్భం అప్పుడు అది ముమ్మరంగా నడుస్తున్నప్పుడు ఇది వారు చెప్పింది. దీనికి లింక్ ఏందా అంటే, నిన్న మనం జేఎస్ స్కూల్కి వెళ్ళి చూస్తున్నాం. జేఎస్ స్కూల్లో ఏమున్నది? పైన ప్లాస్టింగ్ చేయలేదు, చిన్న చిన్న రూమ్లు, మళ్ళీ క్లాసుకు మధ్యలో గోడలు, పరదా గోడలు. ఏ క్లాసుకు కానీ మళ్ళీ వాల్ అనేటటువంటి లేనే లేదు, మధ్యలో అడ్డగోడలు లేనే లేవు. క్లాస్ రూమ్లోనే ఆ పైన ఉన్న ఫ్లోర్లో ఉన్నటువంటి 4 క్లాస్ రూమ్లు ఉంటే వాళ్ళందరూ వచ్చి అక్కడ మంచినీళ్ళు తాగడమే జరుగుతుంది. ఇలాంటి డిస్టర్బెన్స్లు అన్నీ ఉన్నాయి. మరి ఆగ్నూరు మురళి గారు చెప్పినట్టు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉందా అంటే లేదు. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే డ్యూయల్ డెస్కులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం ఈ సూర్యాపేట స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, మంచి బడ్జెట్ స్కూళ్ళల్లో టాప్గా ఉన్నటువంటి స్కూలు ఈరోజు జేఎస్ స్కూల్ అని అందరూ అనుకుంటారు. శ్లోక అయితేంది, జేఎస్ స్కూల్ అయితేంది, ఇంకా 3-4 స్కూల్స్ ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య, ఇవన్నీ ఒక బడ్జెట్ స్కూల్స్, యావరేజ్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అలీ వచ్చింది. వీటిలలో మరి ఎట్లా ఉంది? మరి అయితే అంతగా బ్రహ్మాండంగా డెస్కులు లేవు, డిజిటల్ క్లాస్ రూమ్లు కాదు, అదే తెల్ల మార్కర్ బోర్డులు, ఇంకా ఏం మంచిగా ఉన్నాయి? ఏం మంచిగా లేవు. మరి అయినా ఎందుకు నడుస్తున్నాయి? ఇక్కడ పర్యవేక్షణ ఎక్కడ లోపించింది? మనము ఎప్పుడు డిఈఓ అని అంటాం, కానీ ఇవాళ ఎంఈఓలు కూడా 10 సంవత్సరాలుగా పాగా వేసిర్రు. సూర్యాపేట జిల్లాలో చాలామంది ఎంఈఓలు ఇలా మా పెన్బాడ్ మండలం కూడా 10 సంవత్సరాలు పాగా వేసిర్రు. అట్లనే ఇలా డిఈఓ గారు, ఇన్ఛార్జ్ డిఈఓ ఈ సూర్యాపేట జిల్లా అనేటటువంటిది నల్గొండ జిల్లా నుండి వచ్చినటువంటిది. కాబట్టి మదర్ డిస్టిక్కే ఒక శాంక్షన్ పోస్ట్ ఉంటుంది, మిగతా వాటికి ఇన్ఛార్జ్ పోస్టులే అనేటటువంటిది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి అశోక్ గారు ఈరోజు ఈ డిఈఓ గారు 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మరి ఆయన ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోతున్నారు? ఏంటిది? ఎంఈఓలు ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళకి ఏం జరుగుతుంది? మరి ప్రైవేట్ స్కూళ్ళు లంచాలు ఇస్తున్నాయా? లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు లంచాలు ఇచ్చి మరి ఆ లంచాలతోన వీళ్ళను ఇన్స్పెక్షన్ చేయకుండా చేస్తున్నారా? మరి ఏంటిది? మరి కలెక్టర్ గారు ఉన్నారు, వారు డైరెక్ట్ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వారు, ప్రమోటెడ్ ఐఏఎస్ కాదు. మరి వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దిష్టి బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి తప్పిదాలపైన విద్యార్థి విభాగాలు, విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఒక దిష్టి బొమ్మను కాల్చడం జరిగింది. పిలుపునివ్వడం జరిగింది బంద్కు. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక చర్చలు కూడా జరగడం జరిగింది ఇక్కడ. అయినా కలెక్టర్ గారు ఎందుకు స్పందించడం లేదు?
ఇక్కడ తప్పెవరిది? ఇక్కడ ఏమీ వసతులు లేకున్నా పేరెంట్స్ పంపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ కన్నా ఎక్కువ వసతులు లేకున్నా. మరి వసతులు లేకుండా పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అడ్డగోలుగా చేస్తున్నారు. ఇవాళ ఇంటేక్ పైన ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు. ఇవాళ ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఈడి కాలేజీలు, ఇలాంటి ఎంసీఏ కాలేజీలలో ఇంటేక్ డబల్ కావాలంటే ఏఐసిటి నామ్స్, టీచరు స్టూడెంట్ రేషియో, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఈ రేషియోస్ అన్నీ ఉంటాయి. చాలా మనకు విధి విధానాలు యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి, ఏఐసిటికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనకి ఇంటేక్ అనేది డబలా లేకుంటే ఆఫ్ పెరగడం అనేది ఉంటుంది. ఇవాళ స్కూల్స్కు ఇంటేక్ పైన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎన్ని సెక్షన్స్ అంటే అన్ని సెక్షన్స్కి తెచ్చుకుంటారు. ఇవాళ J1 నుంచి J10, J20 వరకు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. మళ్ళీ దాంట్లో కూడా పరీక్షలు పెట్టేసి మెరిట్ స్టూడెంట్స్కి ఇంకొకటి. అదంతా ఇక శ్రీ చైతన్య కార్పొరేట్ వ్యవహారం అన్నట్టు ఉంది. ఈ లంగా లక్కోర్గాలు, శ్రీ చైతన్య, నారాయణలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది, ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది చూసుకుంటే అసలు కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? బాధ్యత మొత్తం కలెక్టర్ గారి మీదనే ఉంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు, ఇన్ఛార్జ్ డిఈఓ, మరి వీరు చాలా సార్లు స్కూళ్ళల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పడం జరిగింది. విద్య అంటే నాకు ఇష్టం అని చెప్పడం జరిగింది. సూర్యాపేటలో మేము ఎన్ని ఎంక్వైరీలు చేసినా, తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళిన, కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మన ఖైరతాబాద్ దగ్గర, లక్డికాపూర్, సైఫాబాద్ దగ్గరికి పోయి అడిగినా అక్కడ కలెక్టర్ గారు అన్ని చూసుకుంటున్నారు అని చెప్తున్నారు. మేము మొన్న ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ పైన కన్నా అక్కడి నుంచి రాసింది ఏంటంటే బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, అన్ని రివ్యూస్ అన్ని కలెక్టర్ గారు స్వయాన చేస్తున్నారు, ఆయన ఏం చేయనియట్లేరు, వీరే అని చెప్తున్నారు. అంతటా నడుస్తున్నాయి. మరి కలెక్టర్ గారు మీరు రివ్యూ చేసేటప్పుడు మరి మీరు జిల్లాకు రాండి, కింది క్షేత్రస్థాయికి రాండి, క్షేత్రస్థాయికి వచ్చి మీరు చేయండి. మరి అశోక్ గారు మీరేం చేస్తున్నారు? కలెక్టర్ గారు మీరు ఖచ్చితంగా రావాలి, తిరగాలి, చేయాలి. ఆయన ఎట్లాగా ఇన్ఛార్జి అని చెప్పేసి మీరే మీ దగ్గర పెట్టుకొని రివ్యూస్ అన్ని మీరే చేసి ఇవాళ క్షేత్రస్థాయికి వచ్చి ఏం చేయకుండా ఉంటే ఎట్లా? ఇవాళ స్కూల్స్ అన్ని కూడా డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్లలో వితౌట్ పర్మిషన్ తోటి నడుస్తున్నాయి. హౌస్ ట్యాక్స్ కట్టించుకొని నడిపించుకుంటున్నారు, కమర్షియల్ ట్యాక్స్ కాకుండా. ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ సూర్యాపేటలో ఉంటే మీరు ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చినటువంటి ఒక కలెక్టర్ గారు మీరు ఎందుకు చేయట్లేరు? ఇలా బాధ్యత మొత్తం, నైతిక బాధ్యత అంతా మీ మీదే ఉంటుంది. మీరు ఎందుకు చేయరు? మీరు స్కూళ్ళలోకి వెళ్ళి మీరు పాఠాలు బోధిస్తారు. విద్య పైన నాకు చాలా మక్కువ ఉంది, నేను వీళ్ళని అందరిని ఎంకరేజ్ చేయాలి, మంచి విద్యను అందియాలి, విద్య మార్పు, ఇలా విద్య వల్ల నేను ఈ విధంగా నేను మీరు చెప్తూ మీరు ఈ విధంగా చేయడం అనేటటువంటిది మరి మీరు ఆలోచించుకోరు. మీరు ఎందుకు చేయట్లేదు? ఏంటిది? సూర్యాపేటలో అన్నిటికీ నాశనమైనటువంటి విద్యా వ్యవస్థ చెప్తున్నాం. బరాబరుగా 7200 వేదికగా చెప్తున్నాం. విద్యా వ్యవస్థ పైన, వైద్యం పైన, రైతులకు ఉండే సమస్యల పైన, వచ్చే ఎన్నికల వరకు ఈ మూడింటి పైన సూర్యాపేట జిల్లాలో ఏ మాత్రం అవినీతి జరిగినా ఊకునేదే లేదు. కోన్ కిస్కా గారు, గొట్టాల గారు మా మీద కామెంట్లు చేసిన కింద వీడికి ఆడికోము లంచాలు ముట్టలేదు, అది అంటే చెప్పులు ఇరిగిందా గతంతో అని చెప్తున్నాం. అలాంటి కామెంట్ చేసే లుచ్చగాళ్లకు ఎవరా తీసుకున్నది? లూజ్ టాక్స్ చేస్తే మాత్రం ఈపులు పగులుతాయి, మీకు లూజ్ మోషన్స్ అయితే అని కూడా చెప్తున్నాం. పిచ్చిగా చేస్తే మాత్రం బాగుండదని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు, డిఈఓ గారు సమన్వయమై సూర్యాపేటలో నాశనం అవుతున్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతూ నాణ్యమైనటువంటి విద్య అందకుండా నాసిరకమైనటువంటి విద్య ఏదైతే సూర్యాపేటలో అందిస్తున్నారో దాన్ని కట్టుకట్ట వేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది.